హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఈరోజు భీముని అమావాస్య గురించి తెలుసుకుందాం అండి. ఇది ఆషాఢ మాసం వచ్చే అమావాస్య రోజు జరుపుకునే పండగ. ఇది హిందువులు శివపార్వతులను పూజిస్తారండి. ఈ పండగని జ్యోతి భీమేశ్వర వ్రతం అని కూడా కర్ణాటక ప్రాంతం వాళ్ళు చేస్తారు. మట్టితో చేసిన కాళికాంబాదేవిని శివపార్వతులుగా పూజిస్తారనమాట. ఈరోజు కడుబు అనే వంటకాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనందం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత, వృద్ధిని ప్రసాదిస్తుందంటండి ఈ వ్రతం. ఈ పండుగను శివపార్వతుల దైవిక బంధాన్ని గౌరవించడానికి జరుపుకుంటారట. అలాగే భీముడి పుట్టినరోజుని, భీముడి బకాసురుని చంపిన రోజుగా కూడా చెప్తారటండి. ఇది ఎక్కువ ఈ కర్ణాటక, అనంతపురం, గుంతకల్ల ప్రాంతం వాళ్ళు చేస్తారు. ఈ వ్రతం చేసి పార్వతీదేవి భక్తికి శివుడు ఆమెను పెళ్ళాడాడు అని కూడా ఈ వ్రతం చెప్తారు. తన భార్యగా స్వీకరించాడని. ఈ వ్రతం పార్వతీదేవికి చాలా ప్రీతికరంగా అయిన వ్రతం అంటండి. అలాగే పార్వతీదేవి ఈ వ్రతం చేసే వాళ్ళకి, పెళ్ళి కాని పిల్లలకి సద్గుణవంతుడైన భర్తను ప్రసాదిస్తుందని, పెళ్ళైన వాళ్ళకి భర్త దీర్ఘాయుష్ను, విజయాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు. అలాగే సోదరీమణులకు శ్రేయస్సు ప్రసాదిస్తుందని కూడా చెప్తారండి. ఈ వ్రతంలో ఉపయోగించే శివపార్వతుల్ని మట్టి లేదా పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలతో పూజిస్తారనమాట. ఇంకా ఏంటంటే ఈ వ్రతం యొక్క విశేషం చాలా ప్రాముఖ్యత అండి. ఎందుకంటే ఈ వ్రతం ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కో రకంగా చేస్తారు కదా. ఈ వ్రతం ఎక్కువ పెళ్ళైన వాళ్ళు చేస్తారు, పెళ్ళి కాని వాళ్ళు చేస్తారు. దీనికి తోరణాలు కూడా ఉంటాయండి. ఆ తోరణాలు కడతారు. చిన్న పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు దగ్గర నుంచి కూడా చేస్తారు. 7 సంవత్సరాలు ఏంటని పుట్టిన ఆడపిల్లకు కూడా చేతికి తోరణం కడతారనమాట. ఈ వ్రతం పూజ మా ఇంట్లో జరిగింది. మా అమ్మాయి వాళ్ళకి ఈ ఆనవాయితీ ఉంది. వాళ్ళు చేసుకున్నారండి ఈ వ్రతాన్ని. అందరూ చేసుకోవడం, ఏ వ్రతం ఎవరన్నా చేసుకోవచ్చండి. ఇది దేవుణ్ణి పూజించే ఒక ప్రాశస్యం అంతే తప్ప ఏమీ ఇదిలో మీరే చేసుకోవాలి, మేమే చేసుకోవాలి ఇలా అంతా ఏం లేదు కదండి. ఈ వ్రతం అందరూ చేసుకోవచ్చు. శివపార్వతులను కొలిచే ప్రతి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చండి. ఈ వ్రతం విశేషంగా చేసుకుంటారు. తాంబూలాలు ఇస్తారు. ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ శివుడు పార్వతుల విగ్రహాలను మటుకు మట్టితో కానీ పంచలోహాలతో కానీ చేసిన విగ్రహాలను పెట్టి చేసుకుంటారనమాట. అలాగే భీముడికి ఒక విశేషం ఉంది. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.